హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ గురించి మనం తెలుసుకుందాం. సో మనకు వచ్చేసి సంగీత్ నాటక్ అకాడమీ ద్వారా రికగ్నైజ్ చేయబడిన 8 డాన్స్ ఫామ్స్ అయితే మనకు ఉన్నాయి. అవి వచ్చేసి భరతనాట్యం, కూచిపూడి, కథక్కలి, మోహినియాట్టం, ఒడిస్సీ, మణిపూరి, కథక్ అండ్ సత్రియా. సో ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేట్ లో నుంచి డెవలప్ అయితే వచ్చాయి. సో బేసిక్ గా భరతనాట్యం వచ్చేసి తమిళనాడు, కూచిపూడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, కథక్కలి వచ్చేసి కేరళ, మోహినియాట్టం వచ్చేసి కేరళ, ఒడిస్సీ ఒడిస్సా, మణిపూరి మణిపూర్, కథక్ ఉత్తరప్రదేశ్, సత్రియా అస్సాం. సో ఇవన్నమాట. ఫేమస్ ఆర్టిస్ట్, డాన్స్ ఆర్టిస్ట్ ఎవరైతే భరతనాట్యం, కూచిపూడి ఈ విధంగా ఉంటారో వాళ్ళ నేమ్స్ వచ్చేసి కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి సంగీత నాటక అకాడమీ గురించి తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి డాక్టర్ సంధ్యా పురేచా ఈవిడ వచ్చేసి చైర్మన్ గా ఉన్నారు. సో పదవి కాలం వచ్చేసి 5 years ఉంటుంది. వీళ్ళని చైర్మన్, సంగీత నాటక అకాడమీ చైర్మన్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి అపాయింట్ చేస్తారు అనమాట. సో సంగీత నాటక అకాడమీ అనేది 1953లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ అటానమస్ బాడీ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఇది ఒక అటానమస్ బాడీ. సో ఇవి వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. అండ్ మీరు గమనించే ఉంటారు, చాలా మందికి అవార్డ్స్ వచ్చి ఉంటాయి. సో అవార్డ్స్ వచ్చేసి ద హైయెస్ట్ నేషనల్ అవార్డ్స్ అనమాట ఆర్టిస్ట్లకి. సో సంగీత నాటక అకాడమీ ఇచ్చే అవార్డ్స్. సో ఇవి వచ్చేసి ఎగ్జామ్స్ లో పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. సో బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఎగ్జామ్ లో మంచి స్కోర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు వచ్చేసి ఫోక్ డాన్స్ గురించి మనం తెలుసుకుందాం. మనకి ఎగ్జామ్స్ లో ఫోక్ డాన్స్ అది ఏ రాష్ట్రానికి చెందింది అనే క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసినాను, వాటిని చూద్దాం. సో మనకి గర్బా వచ్చేసి గుజరాత్ స్టేట్ కి రిలేటెడ్, తరంగమల్ వచ్చేసి గోవా, గూమర్ ఆర్ గంగోర్ రాజస్థాన్, కల్బేలియా వచ్చేసి రాజస్థాన్, చర్బా వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, బాంగ్డా ఆర్ గిద్దా వచ్చేసి పంజాబ్, జావరా వచ్చేసి మధ్యప్రదేశ్ అండ్ చేరా వచ్చేసి మిజోరాం. సో ఇక్కడ కొన్ని లిస్ట్ ఫ్రేమ్ చేశాను, ఇక్కడ చూద్దాం. సో సింగిచామ్ వచ్చేసి సిక్కిం, కైకొట్టికలి వచ్చేసి కేరళ, పాదయాని వచ్చేసి కేరళ, పులివేష వచ్చేసి కర్ణాటక, హోజగిరి వచ్చేసి త్రిపుర, దాల్కాయ్ వచ్చేసి ఒడిశా, జూమర్ వచ్చేసి పంజాబ్, తంగ్తా వచ్చేసి మణిపూర్ అండ్ బుగురుంబా వచ్చేసి అస్సాం. సో ఈ రీల్లో ఉన్నవే కాకుండా మీకు ఇంకా ఏవైతే తెలుసో ఏ స్టేట్ కి సంబంధించినవి అవి కామెంట్ చేయండి. ఓకే. సో ఇలాంటివి మీరు ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లో. సో ఇవి బాగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్స్ లో మంచి స్కోర్ చేయండి. థ్యాంక్ యూ.